కామ్రేడ్స్, యావత్ ప్రపంచ కమ్యూనిస్టులందరికీ లాల్ సలాం. నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, కామ్రేడ్స్, కమ్యూనిజం గురించి నేను ఇవాళ నాకు తోచిన సందర్భం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, భారత కమ్యూనిస్టు పార్టీ మొట్టమొదటిగా పుట్టి ఈ నెల 26వ తారీఖు వస్తే 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ పార్టీ మరి ప్రపంచ పార్టీ, ఇది ఒక దేశ పార్టీ కాదు, మొత్తం ప్రపంచ పార్టీ, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి కమ్యూనిజం, సోషలిజంతో కూడినటువంటి పార్టీ. అయితే ఈ 100 సంవత్సరాల సందర్భంగా 40 దేశాల నుంచి కమ్యూనిస్టులు ఖమ్మం మహాసభకు రావడం జరుగుతుంది. ప్రపంచ కమ్యూనిజం అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే బీజేపీ పార్టీకి రారు, కాంగ్రెస్ పార్టీకి రారు, ఆ పార్టీల పేర్లు ఎందుకులే, కానీ ఏ పార్టీకైనా కానీ ఇండియాలో ఉన్నటువంటి ఏ పార్టీకి కూడా రారు, భారత కమ్యూనిస్టు పార్టీకి తప్ప. అంటే కమ్యూనిజంతో కూడుకున్నటువంటి పార్టీలకు దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఈ కమ్యూనిజం ప్రభావం తగ్గిపోవడానికి కారణమేంది అనేది ఒక ప్రశ్న. నాకు తెలిసినంత వరకు దానికి ఆన్సర్ ఏంటంటే, కమ్యూనిస్టులు ఐక్యతగా ఉండి కమ్యూనిజం మొదట ప్రారంభించినప్పుడు అత్యధికంగా సీట్లను గెలిచినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 1952 ఎలక్షన్స్లో మీరు చరిత్ర కనుక చూసుకోగలిగితే, చరిత్రని చదవగలిగితే, అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. మరి వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు ఏమవుతున్నాయి, కనుమరుగవుతున్నాయి అనేది చాలామంది యొక్క భావన. కానీ అది కరెక్ట్ కాదు కామ్రేడ్స్. అది ఎందుకు తగ్గిపోయింది ప్రభావం అనంటే, కమ్యూనిస్టులు ఎప్పుడైతే చీలిపోవడం మొదలుపెట్టారో అప్పుడే కమ్యూనిజం తగ్గిపోవడం మొదలయ్యింది. ఎప్పుడైతే కమ్యూనిస్టులు ఒకరికొకరు ఒక పార్టీల నుంచి ఒక పార్టీగా చీలిపోయి 11 వామపక్ష పార్టీలుగా ఏర్పడ్డాయో, అలా ఏర్పడుతున్న తరుణంలోనే కమ్యూనిజం యొక్క శక్తి క్షీణిస్తూ వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికైనా మించింది ఏమి లేదు. దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల ఐక్యత కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, సోషలిజం కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి విపరీత కాల పరిణామాల గురించి అంటే మీకు అర్థమవుతుండొచ్చు. కమ్యూనిజమే కాదు, మార్క్సిస్టాన్ని కూడా మట్టు పెట్టేటందుకు అడవిల్లోకి చొరబడి మరీ వేరువేతలు జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి కూడా మించింది ఏమి లేదు. మళ్ళీ కమ్యూనిస్టులంతా ఏకం కాగలిగితే, మనమందరం ఒక త్రాటిపైకి వచ్చి నిలబడి ఏ ఘంటాపథంగా ఒక్క నినాదం చేయగలిగితే, ఈ దేశంలో మొదటి స్థానాన్ని అందుకోవడం కూడా కమ్యూనిజానిదే అని నేను తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా కమ్యూనిజానిదే. మన కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాలని, ఏకం అయ్యి మళ్ళీ పూర్వవైభవంతో పోరాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. లాల్ సలాం.